అమెరికా ఇజ్రాయెల్తో వచ్చున్న యుద్ధంలో ఇరాన్కి మరో ఎదురు దెబ్బ. ఇజ్రాయెల్ దాడిలో కీలక సైనికాధికారి ఐఆర్జీసీ ప్రతి జనరల్ అలీ మహ్మద్ నైని చనిపోయాడు. శత్రు దేశాన్ని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే లేపడేసింది ఇప్పుడు ఇజ్రాయెల్. ఈ విషయాన్ని ఐఆర్జీసీ కూడా, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా ధృవీకరించింది. నైని మరణించడానికి కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. యురేనియం శుద్ధి చేయడం, బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసే సామర్థ్యం ఇక ఇరాన్కి లేదంటూ నెతన్యాహు అన్నందుకు బదులుగా ఇజ్రాయెల్ అమెరికాతో యుద్ధం జరుగుతున్నప్పుడు మా క్షిపణి పరిశ్రమ ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉంది, ఈ ఘర్షణలో కూడా మేము ఉత్పత్తిని కొనసాగిస్తున్నాం, మా దగ్గర చాలినన్ని నిల్వలు ఉన్నాయి, ఈ విషయంలో మాకు ఎట్లాంటి ఆందోళన లేదు, మా శత్రువుకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం, యుద్ధం కొనసాగే కొద్దీ అది మరింత తీవ్రంగా ఉంటుంది అంటూ నైని కౌంటర్ ఇచ్చారు. అలాగే ఇరాన్ నౌకాదళం ధ్వంసమైందంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తోసిపుచ్చారు. పర్షియన్ గల్ఫ్లోకి అమెరికా తన నౌకలు పంపమని దమ్ముంటే పంపమని సవాల్ ఇసిరాడు. ఆయన హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ దాడులో ప్రాణాలు కోల్పోయాడు. ఇవాళ ఇప్పటికే ఇరాన్ అత్యున్నత అధికారి అలీ లెర్జియానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలిషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ మరణించడంతో పాటు ఇప్పుడు ఈయన కూడా